హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కర్రీ మీల్ ఛానల్. ఈరోజు మనము తోటకూర కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ తోటకూర కర్రీ అనేది వెనకటి కాలంలో నాయనమ్మలు, అమ్మమ్మలు అలాగే మన అమ్మ వాళ్ళు కూడా ఇలాగే చేస్తారు. సో ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అండ్ హెల్దీ ఫుడ్ కూడా. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడ 2 పెద్ద సైజు తోటకూర కట్టలు తీసుకున్నాను. వాటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో 2 టైమ్స్ కడుక్కున్నాను. ఇప్పుడు ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకున్నాను. అలాగే ఒక టమాటో, 3 వెల్లుల్లి, పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇక్కడ పచ్చిమిర్చి అనేది ఎక్కువ కారం ఉంటుంది. సో నేను 3 మాత్రమే తీసుకున్నాను. సో ఇండియాలో పచ్చిమిర్చి అయితే ఒక 5 లేక 6 వరకు తీసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో కడిగి పెట్టుకున్న తోటకూరను వేసుకోవాలి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, వెల్లుల్లి, టమాటో అన్నీ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అలాగే పసుపు వేసుకోవాలి. కొంచెం కారం వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మూత పెట్టుకొని మెత్తగా ఉడికించుకోవాలి. చూసారా, ఈ విధంగా ఉడికించుకోవాలి. వీటిని ఒకసారి కలుపుకోండి. పప్పు రుద్దేది ఉంటుంది కదా, పప్పు రుద్దే దాంతోని ఇలా మెత్తగా స్మాష్గా చేసుకోవాలి. ఈ విధంగా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే ఎల్లిపాయ, జీలకర్ర దంచుకొని ఇలా దాన్ని కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి 2 వేసుకోవాలి. ఇప్పుడు తోటకూరని ఆయిల్లో వేసుకోవాలి. అంతే అండి, తోటకూర కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ కర్రీ అనేది మనకి జొన్న రొట్టెలోకి కానీ, చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ చాలా బాగుంటుంది అండ్ హెల్దీ ఫుడ్ కూడా. సో తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.